నారాయణ గారిది కట్ అవుతుంది. చెప్పండి నారాయణ గారు. నారాయణ గారు చెప్పండి. ఇంకా రాలేదమ్మా ఆయన. నారాయణ గారికి మళ్ళీ కట్ అయిపోయి ఆయనకి సిగ్నల్ బాగా కట్ అయిపోతుంది. అంటే ఇంకో అంటే చూసారా, మనకి నా అభిప్రాయాల్లో ఒక జ్ఞాని చెప్పిన దాన్ని అంటే మనం పట్టించుకోవటం లేదు. మన అభిప్రాయాల ప్రకారం మనం వెళ్ళిపోతున్నాం. అందుకనే ఇవన్నీ చదువుతూ ఉంటే అవునమ్మా. అసలు ఏంటి అని మనకు అర్థం అవుతున్నాయి. నేను వెళ్ళి స్నానం చేయలేదు, నేను ఏదో కోల్పోతాను అని ఫీలింగ్ మనకి ఎక్కువగా ఉండేది కదా అందరికి. అయ్యో అంత అవును. దూరం వెళ్ళి అవన్నీ చేయకపోతే ఏ పుణ్యం కోల్పోతున్నాము. అన్నిటికంటే తీర్థాలు మన దగ్గరే ఉన్నాయి, మన యొక్క ఆచరణే అని చూపెట్టే. మనసు ఇవాళ బాగుంటే తీర్థం ఎన్ని తీర్థాల లోపల మనం చెప్పండి గట్టిగా. అదే మనసు ఏదైతే ఉందో దాన్ని నిశ్చలం చేస్తే ఎన్ని తీర్థాలు అయితే ఉన్నాయో అన్ని తీర్థాలు జయించిన పుణ్యం ఉమ్. లభిస్తుంది అనే విషయం తెలియజేశారు కదా. అది నిశ్చలం చేయాలంటే జ్ఞాన భక్తి వైరాగ్యాలు అవసరం. జ్ఞాన భక్తి వైరాగ్యం లేకపోతే వైరాగ్యాలు మనసు కావాలి. నిశ్చలం అవ్వదు. విషయ వాసనలలో ఉన్న మనసు నిశ్చలం అవ్వదు కదా. అవునమ్మా, అవునమ్మా. చెప్పండి రమణ. అదే ధ్యానం చేసేటప్పుడు కూడా ఏ సమయాల్లో చేస్తూ ఉన్నప్పుడు అంటే ఆ రజోగుణం లేని స్థితి, తమో గుణం ఇవి లేని సాత్విక గుణం ఎప్పుడు కలుగుతుందో సాయంత్రం వేళల్లో, అలాగే ఎర్లీ మార్నింగ్ 9 లోపు వాటికి చేసేదానికి మనకు అనుకూలంగా ఉంటుందనే విషయం తెలియజేస్తారు. అలాగే ఈ మనసుని బొగ్గు లాంటి పాలు, ఏవైతే పాలేసి బొగ్గును కడిగితే ఏం లాభం ఉండదో అలాగే మనం ఎన్ని చేసినా ఈ విశ్వాసంలో ఉంటే మటుకు మిగతాదంతా అలాగే ఉంటుంది అనే విషయం బాగా తెలియజేస్తుంది. ఉమ్. సరే, భాగ్యలక్ష్మి గారు మీరు మాట్లాడతారా? భాగ్యలక్ష్మి గారు ఫోన్ దగ్గర లేదు, లేరా? లేదండి, ఇవాళ ఏం మాట్లాడలేనండి. ఉమ్. సరే, తర్వాత ఇంకెవరైనా? మరి ఈశ్వర్ గారు అర్థమైందా? అర్థమైందమ్మా. సూర్యావతి గారు మీకు కూడా తెలిసింది కదా, తీర్థములంటే అక్కడికి వెళ్ళి మనం స్నానం చేయక్కర్లేదు. ఇవన్నీ అలవర్చుకోవడమే గొప్ప తీర్థాలు. సరే అయితే ముగించేస్తాను. అందరికీ నమస్కారం.